హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే బుట్ట చేతులు అంటే ఎక్కువ పఫ్ వచ్చి బుట్టలాగా ఉంటుంది కదా పైవైపు, ఆ స్లీవ్స్ని ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఎలా కుట్టాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా క్లియర్గా టిప్స్తో సహా అయితే షేర్ చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి ఈ హ్యాండ్స్కి ఏంటంటే కొంచెం లైనింగ్ క్లాత్ అయినా అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా కూడా ఎక్కువగా పడుతుందన్నమాట. మనకి స్లీవ్స్కే ఒక 15 ఇంచుల మట్టుకి మనకి క్లాత్ పడుతుంది. కాబట్టి ఎవరికైనా బుట్ట చేతులు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం క్లాత్ ఎక్కువగా తెచ్చుకోమని చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకి మెయిన్ హ్యాండ్స్ వచ్చి అయితే 10 ఇంచులు ఉంది. 10 ఇంచులకి నాకు ఇక్కడ క్లాత్ సరిపోకపోతే నేను జాయిన్ చేశాను, మీకు అనిపిస్తుంది కదా. కింద 3 ఇంచెస్ మట్టుకి జాయిన్ చేసి పొడుగ్గా వేసిన తర్వాత నేను మళ్ళీ హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ 10 ఇంచులు పొడుగు పెట్టిన తర్వాత మనకి చంక భాగం దగ్గర 10 ఇంచులకి చంక భాగం దగ్గర 3 ఇంచులు మనం తక్కువ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్కి 10 ఇంచులు తీసుకున్నాం కాబట్టి చంక భాగం దగ్గర 7 ఇంచులు తీసుకున్నాం అన్నమాట. మనకి పఫ్ బుట్ట చేతులు రావాలి అని అంటే మీరు చూస్తుంటే ఆల్రెడీ నేను పైన మార్క్ చేశాను, 4.5 ఇంచుల దగ్గర మార్క్ చేశాను. మనకి కొంచెం మినిమం ఒక 5 ఇంచెస్ 4 ఇంచెస్ అయితే తప్పకుండా ఉండాలండి. 3 ఇంచెస్ 2 ఇంచెస్ పెట్టడం వల్ల ఏంటంటే మనం నార్మల్గా పఫ్ స్లీవ్స్ ఎలా పెడతామో అంతే పఫ్ వస్తుందన్నమాట. మనకి ఎక్కువగా బుట్ట హ్యాండ్స్ రావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా 5 ఇంచులు మాత్రం ఎక్స్ట్రా పెట్టాలి. పెడితేనే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అనేది వస్తాయన్నమాట. చూసారు కదా, పైనుంచి మనం ఎక్కడైతే మళ్ళీ 4.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి స్ట్రేట్గా ఒక 3 ఇంచులు తీసుకోవాలి. మనకి బుట్ట అనేది చేతికి పైవైపు మొత్తం కనిపిస్తుంది కాబట్టి 2 ఇంచెస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి చేతుల దగ్గర కుచ్చులు పెడతాం కదా, అవి అనేవి తక్కువగా కనిపిస్తాయి. అదే పర్ఫెక్ట్ బుట్ట చేతులేక కనిపించాం అనమాట. కొంచెం మనకి వెడల్పుగా ఉంటేనే చేతికి నిండుగా అలాగే బుట్ట టైప్లో మనకి హ్యాండ్ అనేది వస్తుంది. ఇప్పుడు చూస్తారు కదా, పైన 3 ఇంచులు పెట్టిన తర్వాత దాని నుంచి మనం కిందికి 7 ఇంచుల దగ్గర ఎక్కడైతే మనం చంక భాగం దగ్గర మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు దాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా బుట్ట హ్యాండ్స్ కటింగ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, మనకి షేప్ అయితే ఈ ఆకారంలో ఉంటుంది బుట్ట హ్యాండ్స్కి. అలాగే 3 ఇంచుల దగ్గర మనం ఆల్రెడీ వెడల్పు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మనం ఖర్చు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి అక్కడి నుంచి కుచ్చులు పెట్టుకోవాలి అనే ఐడియా అనేది ఉంటుంది. లైనింగ్ కటింగ్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి యాస్టిస్ మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే కొంచెం 1/2 ఇంచు 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్. ఎప్పుడైనా కూడా హ్యాండ్స్కనే కాదు, మామూలుగా మనం బ్లౌజ్ కట్ చేసుకున్నా కూడా కొంచెం ఎక్స్ట్రానే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారా, కింది వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి పై వైపు మనం లైనింగ్ క్లాత్ పెట్టాము. అలాగే లైనింగ్ మనం జాయింట్ వేసాం కాబట్టి కనిపించకుండా ఉండాలంటే పై వైపు మనం జాయింట్ వేసిన భాగాన్ని పెడితే మనం అటు ఫోల్డ్ చేసినప్పుడు ఏంటంటే మనకి జాయింట్ చేసిన భాగం కాకుండా మనకి లోపల అంచుకుట్టు వేసిన భాగం ఏదైతే ఉందో అది కనిపిస్తుంది అన్నమాట. ముందుగా మనం నార్మల్గా హ్యాండ్స్ కట్ చేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకొని పైన ఒక ఫినిషింగ్ కుట్ వేసుకున్న తర్వాత నార్మల్గా మనం హ్యాండ్స్ ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో అలాగే జాయిన్ చేసుకోవాలి. అలాగే ఇది బుట్ట హ్యాండ్స్కి కుచ్చులు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. పూర్తిగా అయితే చూడండి, మీకు స్టెప్ టు స్టెప్ చూస్తేనే అర్థమవుతుంది. మళ్ళీ స్కిప్ చేసి చూస్తే మీకు డౌట్స్ వస్తాయి కాబట్టి తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే పూర్తి వీడియో చూసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మనకి ఇప్పుడు నాకంటే అలవాటు కానీ కొంతమంది కొత్తగా కుట్టే వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియాలని చెప్పి నేను అలా పిన్ పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా చుట్టూ కూడా పిన్స్ పెట్టుకోవచ్చు. మీకు కదులుతుంది క్లాత్, కుట్టు సరిగ్గా రావడం లేదు అనుకునే వాళ్ళైతే తప్పకుండా పిన్స్ పెట్టుకునే కుట్టండి. అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇక చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకుంటున్నాను. చంక భాగం వైపు అయితే కట్ చేయట్లేదు, ఎందుకంటే మనకి చంక తక్కువ ఉన్నా కూడా అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంటే దాంతో సరిపోతుందని చెప్పి చంక భాగం వైపు అయితే కట్ చేయడం లేదు, పై వైపే కట్ చేస్తున్నాను. అంతేకాకుండా మీకు తెలుసో లేదో మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరైనా నేను కుట్టాలి అనుకుంటే మాత్రం నేను ఇక్కడ సూరత్లో ఉంటాను, గుజరాత్లో. ఒకవేళ మీరు ఆన్లైన్ పంపించగలను అనుకుంటే మాత్రం నాకు వాట్సాప్లో మీరు పంపించవచ్చు. బల్క్లో అయితేనే మీకు పంపించడానికి ఈజీ ఉంటుంది, నాకు కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 1-2 బ్లౌజులకు అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్తున్నాను అన్నమాట. ఆల్రెడీ మనము ఏమంటారు అక్కడి వైపు
లైనింగ్ వైపు మనం కట్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచెల్లే మనం కుచ్చులు పెట్టుకుంటాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను ఖర్చులు అనేది పెట్టాను. కింది వైపు నుంచి ఒకసారి చూసుకుంటున్నాను సరిగ్గా ఉందా లేదా, కుచ్చు అక్కడి నుంచి స్టార్ట్ చేయవచ్చా లేదా అని చూసిన తర్వాత పై వైపుకి దగ్గరగా కుచ్చులు అనేది పెట్టుకుంటున్నాను అన్నమాట. ఫస్ట్ మనకి మన సైడ్ పెట్టుకోవాలన్నమాట కుచ్చులు. చూస్తున్నారు కదా ఎటువైపు తిప్పుతున్నాను కుచ్చులు. పక్కన చిన్నదిగా మన వైపు కుచ్చులు పెట్టుకోవాలి. అలా 4 కుచ్చులు పెట్టాను. ఇలా 4 కుచ్చులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ పెట్టాను కదా, ఇప్పుడు అటు సైడ్ పెడుతున్నాను. మీకు అర్థం కావాలని చేతితో సైగ చేశాను. ఇప్పుడు మన సైడ్ ఫస్ట్ మన సైడ్ పెట్టాం కదా, ఇప్పుడు పాదం సైడ్ పెడుతున్నాను. చూస్తే మీకు అర్థమవుతుంది. సేమ్ ఇక్కడ ఎలాగ 4 కుచ్చులో అక్కడ కూడా సేమ్ అలాగే 4 కుచ్చులు వచ్చేటట్టు పెట్టాను అన్నమాట. మనకి మెయిన్ బాగా ఏమంటారు మధ్య పాయింట్ దగ్గర మనం అక్కడ ఆపి తర్వాత ఆపోజిట్లో మనం కుచ్చులు పెట్టుకుంటూ రావాలన్నమాట. చూసారు కదా మనకి బుట్ట హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. బుట్ట హ్యాండ్ ఇంకా బాగా రావాలంటే ఇంకా కొంచెం మనం 1-2 ఇంచెస్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇంకా మనకి ఇంకా పఫ్గా కనిపించాలి అంటే చూస్తారు కదా సేమ్ యాస్టిస్ అలాగే ఉంది కదా. మన ఈజీ మెథడ్ అండి, కానీ మనకి క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా కావాల్సి ఉంటుందన్నమాట. అంతే, మనకి బుట్ట హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. బ్లౌజ్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ని నార్మల్గా హ్యాండ్స్ని ఎలా అయితే జాయిన్ చేస్తామో అలాగే చేయాలి. మధ్య భాగంలో మనము మధ్యలో పాయింట్లో ఎలా అయితే మనము కుచ్చులు ఆపోజిట్ పెట్టుకున్నామో ఆ మధ్య భాగాన్ని మన షోల్డర్ దగ్గర మధ్య భాగం వచ్చే వరకు చూసుకొని అక్కడి నుంచి క్లాత్ని ఏమాత్రం గుంజకుండా క్లాత్ని జరుపుతూనే మనము హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ గుంజి కుట్టడం వల్ల ఏంటంటే ముడతలు రావడం, లేకుండా హ్యాండ్ దగ్గర టైట్గా అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు రౌండ్ షేప్లో ఏది తీసుకున్నా కూడా ప్రింట్స్ కట్టే కానీ, కటోరా బ్లౌజే కానీ, హ్యాండ్సే కానీ ఏదైనా కూడా రౌండ్ షేప్ వచ్చిందంటే మనం పాదాన్ని జరుపుకుంటూ తిప్పాలి తప్పితే క్లాత్ని గుంజడం మాత్రం అసలు చేయకూడదన్నమాట. చూసారు కదా నార్మల్గా మనం హ్యాండ్ ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో అలాగే జాయింట్ చేశాను. మనకి ఇక్కడ హ్యాండ్ అనేది జాయింట్ అయిపోయింది. బుగ్గ చేతులు అనేవి మనకి బుట్ట చేతులు అనేవి మనకి రెడీ అయిపోయాయి. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ హ్యాండ్స్లో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్స్ ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు ఈజీగా వస్తుంది. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా తప్పకుండా చెప్పండి. మీ కామెంట్ అయితే నేను సీరియస్గా తీసుకొని మీకు ఇంకా మంచిగా నేర్పించాలి అనే ఒక ఆలోచనతోనే ఈ ఛానల్ అనేది నేను ఓపెన్ చేశాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అసలు మిస్ కాకండి మన ఛానల్ని. అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా అసలు మిస్ కాకండి. ఒకవేళ స్టిచ్చింగ్ నాతో చేయించుకోవాలనుకునే మాత్రం ఆన్లైన్ వేయడానికి ట్రై చేయండి. కామెంట్ చేస్తే నేను నా పర్సనల్ డీటెయిల్స్ అనేది మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.